హైదరాబాద్ లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం సర్వసాధారణంగా మారింది. ఏకంగా ఓ పోలీస్ అధికారి మైనర్ బాలికతో కారు డ్రైవింగ్ చేయించిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని హైదర్ షాకోట్ నుండి గంధంగూడ వెళ్లే మార్గంలో ఈ సంఘటన జరిగింది. మైనర్ బాలిక వాహనం నడుపుతూ ట్రాఫిక్ అంతరాయం కలిగించడంతో స్థానికులు అడ్డుకొని ప్రశ్నించగా ఆ బాలిక మా తాత పోలీస్ అంటూ వాదనకు దిగింది. పక్కనే ఉన్న పోలీస్ అధికారి కూడా స్థానికులతో దురుసుగా ప్రవర్తించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. డ్రైవింగ్ చేస్తున్నాడు 4 years ఉంటుంది పాపకి. చేపిస్తావా? పెట్టుకున్నా ఎన్నో వస్తున్నా కదా ఇది TS07GP 7450 నెంబర్ గల కారు అత్యంత నెమ్మదిగా అస్తవ్యస్తంగా ప్రయాణించడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ వాహనం రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్ RTO పరిధిలోకి వస్తుంది. మైనర్తో వాహనం నడిపించడం వల్ల ప్రమాదం జరిగి అమాయకుల ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న పోలీస్ అధికారే ఇలా నిబంధనలు ఉల్లంఘించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనర్ డ్రైవింగ్ ను అరికట్టడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నా ఇలాంటి ఘటనలు జరగటం విచారకరం. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే 25 ఏళ్ల వయస్సు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి అనర్హులవుతారు. మైనర్లకు వాహనాలు అప్పగించిన తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మైనర్ కారు నడిపిన ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. మా తాత పోలీస్ అంటూ సమాధానం ఇవ్వటం ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక పోలీస్ అంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి ఒక పని చేయించడం, మైనర్ చేత అది కూడా కారు నడిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక తీవ్ర ట్రాఫిక్ జామ్ కూడా అంతరాయం కలిగించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మరి ఒక మైనర్ ఇలా కారు నడపటం గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జిల్లా పరిధిలో సంబంధించి రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని హైదర్ షాకోట్ నుంచి గంధంగూడ రోడ్ లో మైనర్ యువతి కార్ నడుపుతూ కూడా కనిపించింది. అయితే చాలా స్లోగా కార్ అడ్డగోలుగా కార్ నడుపుతూ, అంటే ఒక క్రమ పద్ధతిలో నడపకుండా ఆ పోతూ ఇటు వెహికల్స్ ఇతర వాహనదారులకు కూడా ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితి అనేది. ఈ పరిస్థితుల్లో స్థానికులు ఆ అమ్మాయిని అడ్డుకొని డ్రైవింగ్ ఆపేసి కారు గురించి ప్రశ్నించడం జరిగింది. అయితే ఆ యువతి భయపడకుండా పోలీసు ఎవరేం చేసుకోండి అంటూ ఎదురు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆమె ప్రవర్తనతో పాటు ఆమె డ్రైవింగ్ మైనర్ యువతి డ్రైవింగ్ కారణంగా ఆ స్థానికులు వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. దాంతో పాటు ప్రమాదం జరుగుతుందనేది ఆందోళన కూడా చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు సైతం కొంత ఆ అమ్మాయికి ఆ యువతికి మద్దతుగా నిలిచేటువంటి ప్రయత్నం చేశారు. స్థానికుల పైనే ఎదురు తిరిగేటువంటి ప్రయత్నం చేశారు. అంటే కారు వెహికల్ నెంబర్ ఆధారంగా చూస్తే కనుక కామారెడ్డి జిల్లాలోని అత్తాపూర్ RTO ఆఫీస్ పరిధిలో రిజిస్టర్ అయినట్టుగా కూడా గుర్తించారు. మైనర్ డ్రైవింగ్ కు సంబంధించి ఒకవైపు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కానీ మొత్తం ట్రాఫిక్ పోలీసులు అయితే చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే డ్రైవింగ్ కానీ డ్రైవింగ్ ఆఫ్ నెగ్లిజెన్సీ అనేక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో మైనర్ తల్లిదండ్రులను ఎవరైతే మైనర్ డ్రైవింగ్ చేసిన పరిస్థితులలో ఆమె వారికి సంబంధించిన తల్లిదండ్రులను పనిష్ కింద చేయడంతో కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తామని
ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు అలాగే రవాణా శాఖ కూడా చెప్తుంది. ఇప్పటికే దానికి సంబంధించి ఆర్థిక సంవత్సరం సుమారు 4 కేసులు కూడా మైనర్ డ్రైవింగ్ సంబంధించినటువంటి కేసులు నమోదైనట్టుగా రికార్డు చెప్తున్నాయి. కానీ ఇక్కడ సంబంధించి తమ పోలీసు ఆమె డ్రైవింగ్ చేయడం వారికి ట్రాఫిక్ పోలీసులు సైతం మద్దతుగా నిలవడం మాత్రం స్థానికంగా చర్చనీయంగా పరిస్థితి ఉంది మాధవి. రైట్ రమేష్, అంటే మొక్కై వంగనిది మానే వంగన అంటారు. ఇంత చిన్న వయసులోనే మా తాత పోలీసు, మా నాన్న ఇది అంటుందంటే రేపు పొద్దున్న పెద్ద అయితే ఇలాంటి పిల్లల మనస్తత్వాలు ఎలా ఉంటాయన్నది కూడా ఒకసారి అందరూ ఆలోచించాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల పెంపకం ఇలా ఉంది అంటే అది ఖచ్చితంగా తల్లిదండ్రుల తప్పిదమని ఇక్కడ చూడాల్సి వస్తుంది కదా. ఖచ్చితంగా మహిళలకు డ్రైవింగ్ అప్పగించేటువంటి విషయంలో తల్లిదండ్రులు కానీ వెహికల్స్ ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే డ్రైవింగ్ వెహికల్ చేయలేనటువంటి పరిస్థితి కూడా మైనర్లకు ఉంటుంది. ఏదైనా అకస్మాత్తుగా జరిగేటువంటి ఘటనలు కానీ, స్పీడ్ బ్రేకర్స్ కానీ, అట్లాగే ట్రాఫిక్ జామ్ ల విషయంలో బైక్ కానీ కార్ అంచనా వేయడంలో మైనర్లకు శక్తి ఉండదు అనేది ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే మైనర్ కు డ్రైవింగ్ ఇచ్చేటువంటి పిల్లలతో పాటు ఒకవేళ డ్రైవ్ చేస్తూ దొరికిన సందర్భంలో వారికి ఎట్లాగో లైసెన్స్ ఉండదు. దాంతో వాళ్ళని కేసులు నమోదుతో పాటు వారి తల్లిదండ్రుల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ప్రక్రియ కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. ఇప్పటికే కూడా కొంత మార్పు రానటువంటి నేపథ్యంలోనే ఇంకా ముందుకెళ్లి చర్యలు తీసుకోవడానికి కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా సిద్ధమైంది. అందులో భాగంగానే మైనర్లపై కూడా కేసు కట్టడం, దాంతో ఆర్సీ వెహికల్ సంబంధించినటువంటి ఆర్సీని కూడా 1 year పాటు సస్పెన్స్ లో చేయాలనేది కూడా ప్రపోజ్, దాన్ని అమలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పోలీసు కానీ ఇతర ప్రభుత్వ అధికారులు కానీ ఉన్నతోద్యోగులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది. వైలేషన్స్ జరిగితే చూడాల్సినటువంటి బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలోనే ఉంది. కాబట్టి వారి కుటుంబ సభ్యులే ఈ విధంగా నెగ్లిజెన్సీగా చేయడంతో పాటు కుటుంబ సభ్యులమని గొప్పగా చెప్పుకోవడం కూడా వారి కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇట్లాంటి మెసేజ్లు కూడా సభకి కొంత తప్పుడు సంకేతాలను కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే మైనర్ పిల్లలు పోలీసు కుటుంబాలకు కానీ, పెద్దలు పొలిటికల్ పిల్లలు అయితే కనుక వాళ్ళు వదిలేస్తారు, లేదా సామాన్యులు అయితే మాత్రం ఇలా పని చేస్తారు అనేది ఒక రాంగ్ మెసేజ్ కూడా సొసైటీకి అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి మైనర్ డ్రైవింగ్ చేయడం, ఇట్లాంటి ఏదైతే ఉందో దాని మీద చర్యలు తీసుకోవాలనేది స్థానికులు కోరుతున్నారు మాధవి. రైట్, థ్యాంక్ యూ రమేష్. పటిష్టంగా అమలు చేసేందుకు అయితే రాష్ట్ర రవాణా శాఖ సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఆర్టీఓ ఆఫీసర్లు కూడా చాలా కఠినంగా వ్యవహరించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. వైలేషన్స్, మోటార్ వెహికల్ యాక్ట్స్ వైలేషన్స్ అవుతున్నటువంటి పరిస్థితులలో హెల్మెట్ లేకపోవడం కానీ, ట్రిపుల్ రైడింగ్, ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, అనేక రకాల, అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ సంబంధించి అయితే చాలా సీరియస్గా వ్యవహరించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. తరచూ రోడ్ యాక్సిడెంట్లు అవడం, క్షతగాత్రులు అవడంతో పాటు ప్రాణ నష్టాన్ని కూడా తగ్గించేందుకు, డ్రైవింగ్ వచ్చిన వారితో చేసేందుకు కూడా ముఖ్యంగా ఇలాంటి ఆకతాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు. సీరియస్గా ఎవరైతే తల్లిదండ్రులు మైనర్ పిల్లలకి వెహికల్ ఇవ్వడం కానీ, వారితో నడిపించే క్రమంలో కూడా 18 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైనా సరే మైనర్గా గుర్తించబడిన వారందరూ వెహికల్ నడుపుతూ పట్టుబడితే కనుక వారి తల్లిదండ్రులకు, ఆ నేరానికి ఎవరైతే వెహికల్ డ్రైవింగ్కి సంబంధించి వారి తల్లిదండ్రులను బాధ్యతలు చేసేందుకు కూడా చట్ట ప్రకారం శిక్షించేందుకు కూడా రాష్ట్ర రవాణా శాఖ సిద్ధమైంది. మైనర్లు డ్రైవింగ్ చేసిన క్రమంలో, డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన క్రమంలో వారి తల్లిదండ్రులను బాధ్యులు చేస్తూ వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడమే కాకుండా వాహనానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే గత ఆర్థిక సంవత్సరంలో ఇట్లా మైనర్ పిల్లలకు డ్రైవింగ్ ఇచ్చినటువంటి పేరెంట్స్కి సంబంధించి సుమారు 4070 వాహనాల రిజిస్ట్రేషన్లను కూడా ఏడాది కాలం పాటు రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మైనర్లకు వెహికల్స్ ఇవ్వద్దు, మైనర్లు ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానీ, వెహికల్ కంట్రోల్ చేయకపోవడం, అట్లాగే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్, అట్లాంటి చాలా వైలేషన్స్
పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పట్ల ప్రమాదాలకు గురవుతున్నటువంటి మైనర్ పిల్లలు ప్రమాదాలకు గురవడంతో పాటు ఇతర వెహికల్ రాంగ్ డ్రైవింగ్ వంటి అంశాల్లో కూడా బాధ్యులుగా దొరుకుతున్న క్రమంలో మైనర్ పిల్లల తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవడం, సేమ్ టైం వెహికల్ సంబంధించి ఏడాది కాలం పాటు కూడా వెహికల్ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేస్తామని రవాణా శాఖ స్పష్టం చేస్తుంది. ఈ పరిస్థితులలో తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితులలో మైనర్ పిల్లలకు డ్రైవింగ్ ఇవ్వద్దు, వెహికల్ ఇవ్వద్దు, వారి ప్రాణాలతో చెలగాటమాడద్దు. అదేవిధంగా చట్టం కూడా చాలా కఠినంగా అమలు చేస్తాం. ముఖ్యంగా రోడ్లపై యాక్సిడెంట్లను నివారించడంలో భాగంగా మైనర్ డ్రైవింగ్పై చాలా సివియర్ యాక్షన్ తీసుకునేందుకు కూడా తాము సిద్ధమైనాము. అలా తల్లిదండ్రులను బాధ్యత చేయడంతో పాటు వెహికల్ రిజిస్ట్రేషన్ కూడా టెంపరీగా రద్దు చేస్తామని కూడా రవాణా శాఖ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో మైనర్లకు ఇచ్చేటువంటి తల్లిదండ్రులు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ సూచిస్తోంది. కెమెరా పర్సన్ సుధాకర్తో రమేష్, హైదరాబాద్.